హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు ఐపీఓ ఎన్ఎస్సి దీని యొక్క స్టోరీ బిఎస్సి ఎన్ఎస్సి యువర్ కంపేర్ ఈ కంపెనీ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఐపీఓ కంటే ముందర ఈ విషయం తెలిస్తే ఐపీఓలో మనం బీడ్ వేయాలా వద్దా, అసలు అప్లై చేయాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇండియా మోస్టెడ్ ఈజ్ ఐపీఓ. దీని కంపెనీ వచ్చేసి ఫైనల్ రివిజన్ ఉన్నది ఏంది అనేది ఇది మొత్తం టోటల్గా మాట్లాడుకుందాం. దీని స్టోరీ తెలిస్తే మనం ఏందనేది అర్థమవుతుంది. ఎన్ఎస్సి వచ్చి 1875లో బిఎస్సి ఫౌండరీ ట్రేడింగ్, 1980లో పేపర్ షేర్ ట్రేడింగ్ ఉదయింది. 1992లో ఎన్ఎస్సి ఆపర్చునిటీ బై లాంచ్డ్. 1994లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఇవర్ది. 1996లో వచ్చేసి ఎన్ఎస్సి ఓవర్ బిఎస్సి. తర్వాత 2000లో ఎన్ఎస్సి బికమ్ ఇండియా యూజ్ ట్రేడింగ్ వాన్యూ. తర్వాత 2025-26 ఎన్ఎస్సి కంపేర్ యువర్ 96% ఆఫర్ ఇండియా యువర్ స్టాక్ మార్కెట్ క్యాష్ మార్కెట్లో యాక్టివిటీ. తర్వాత ది కంపేర్ వచ్చేసి కీ నెంబర్స్ లిస్టెడ్ వచ్చేసి ఎన్ఎస్సి లిస్టెడ్ కంపెనీస్ వచ్చి 2979 ఎన్ఎస్సి. బిఎస్సి వచ్చేసి 5900 ప్లస్. రెవెన్యూ వచ్చేసి ఎన్ఎస్సి 16,601 crores. అది బిఎస్సి వచ్చేసి 4,834 crores. ఎబిటా మార్జిన్ 67% ఎన్ఎస్సి. బిఎస్సి వచ్చేసి 64%. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 10,302 crores ఎన్ఎస్సి. బిఎస్సి వచ్చేసి 2,484 crores. పి అంటే ప్రైజ్ రేషియో వచ్చేసి 45-50x ఉంది. 60-65x. ఇక పోతే వే గ్యాప్ యువర్ ఎన్ఎస్సి ఆఫర్ యువర్ ఐ రెవెన్యూ, ఐ ప్రాపర్టీస్, లార్జెస్ట్ మార్కెట్ షేర్ యువర్ స్టార్టింగ్ యువర్ మార్కెట్ లీడర్షిప్. బిఎస్సి ట్రేడింగ్ యువర్ రీచ్ యువర్ వాల్యుయేషన్ యువర్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్. తర్వాత ఎన్ఎస్సి హైలైట్ వచ్చేసి ది వరల్డ్ లార్జెస్ట్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ 7 ట్రేడింగ్ ఇయర్స్. అంటే మన ఇన్వెస్టర్ వచ్చి 32-33 into 120 ప్లస్ మినీ 2026. ఐపీఓ 100% ఆఫర్స్. నెంబర్ ఆఫ్ ఫ్రెష్ ఫౌండర్ ఇస్ ఎన్ఎస్సి. తర్వాత బిఎస్సి హైలైట్ వచ్చేసి ఏషియా ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ 1875. 5,900 ప్లస్ లిస్టెడ్ కంపెనీస్. హైయెస్ట్ ఇండియా. తర్వాత సిగ్లిట్ యువర్ ఎక్స్పెక్టేషన్ యువర్ డెరివేటివ్స్ బిజినెస్ ఓవర్ ఆఫ్ ద యువర్ ఫాస్ట్ 2 years. ద గ్రోత్ ఎక్స్పెక్టేషన్ యువర్ సపోర్ట్ యువర్ ప్రీమియం వాల్యూమ్స్. విచ్ ఈస్ యువర్ ఎక్స్చేంజ్ వాల్యూ యువర్ ట్రేక్ యువర్ ఈ లిస్టెడ్ యువర్ యుఎస్ బికెన్ యువర్ కంపెనీ. ఫైనల్ క్రేకి వచ్చేసి ఎన్ఎస్సి మార్కెట్ లీడర్. తర్వాత ఐ ప్రాపర్టీస్. తర్వాత లోవర్ వాల్యూస్ యువర్ మల్టిపుల్స్. బిఎస్సి వచ్చేసి సింపులర్ రేసిక్ పోస్టర్ యువర్ గ్రోత్ ఇంటర్నేషన్ ప్రీమియం వాల్యూమ్స్. ఇది ఈ ఎన్ఎస్సి ఉన్న స్టోరీ. ఎందులో అప్లై చేసుకోవాలంటే ఇది ఉన్న కంపెనీ పరంగా చూస్తే ఎన్ఎస్సి దీనికి వచ్చిన డేటా ప్రకారం చూస్తే దీని రెవెన్యూ వచ్చేసి ఎన్ఎస్సి 16,601 కోట్లు. బిఎస్సి వచ్చేసి 4,831 కోట్లు. బిఎస్సి వచ్చి 2017లో ఐపీఓ వచ్చింది. ఇప్పుడు 2026లో ఎన్ఎస్సి ఐపీఓ వస్తుంది. దీని లిస్టెడ్ కంపెనీ 2979 ఉంటే బిఎస్సిలో మాత్రం 5,900 ప్లస్ కంపెనీలు ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 10,302 కోట్లు. ఇది ఎన్ఎస్సి. బిఎస్సి వచ్చేసి 2,487 కోట్లు. అంటే దీని మీద 5 రెట్లు ఎక్కువ ఉంది ఎన్ఎస్సి. పీ రేషియో పక్కన చూస్తే 45-50. అంటే ప్రైజ్ ఎర్నింగ్ యువర్ రేషియో 45-50%, 60-60%. అంటే ఇందులో మనం చూడవలసినది ఏంటంటే 16,000 కోట్లు ఉంది. ఇది 1,00,000 కోట్లతోటి కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ బిఎస్సిలో 1,00,000 కోట్లు ఉంటే ఎన్ఎస్సి ఆల్రెడీ ఓపెనింగ్ 5 లక్షల కోట్లతో ఓపెన్ అవుతుంది. గమనించవలసిన విషయం. ఇది ఈ రోజుకున్న ఎన్ఎస్సి స్టోరీ. ఐపీఓలు వేసుకోవాలంటే మంచి కంపెనీ, ఇది వేసుకోవడానికి మంచి కంపెనీ. ఎవరన్నా బీడింగ్ రాకున్నా ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన రోజు మంచి ప్రైస్ చూసి కొనుక్కొని హోల్డింగ్ చేసుకోవడం ఉత్తమమైన విషయం. ఇది ఈ రోజుకున్న అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం వల్ల మనకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక లైక్ షేర్ చేయడం మంచిది అనేది ఈ రోజుకి ఇది అప్డేట్. జై శ్రీమన్ నారాయణ.